Karungali Mala origin place. See the crowd. Huge crowd is there. Okay. I'm going to temple. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు మనం మీరు కరుంగలి మాల ఈ మాట ఈ మధ్యకాలంలో అంటే గత సంవత్సర కాలంగా వింటూనే ఉండుంటారు. సోషల్ మీడియాలోను, మన ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను ఈ కరుంగలి మాల గురించి మనం వింటున్నాం. ఇది ధరించడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని, దోష నివారణలు జరుగుతాయని మనం వింటున్నాం. విరివిగా పాపులారిటీ వచ్చింది, అలాగే ధరిస్తున్నారు కూడా. సో ఈ కరుంగలి మాల గురించి మీకు ఈరోజు నేను కొన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ మా సౌత్ ఇండియన్ ట్రిప్లో భాగంగా నేను ఈ ప్లేస్కి రావటం జరిగింది. ఈ ప్లేస్ పేరు పాతాళ శంభు. ఇది మనకి మదురై నుంచి మేము పళని సుబ్రహ్మణ్య క్షేత్రం పళని వెళ్తున్న టైంలో మనకి ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం ఆ దారిలో మనకి ఈ పర్టికులర్గా ఈ పాతాళ శంభు కరుంగలిమాల బర్త్ ప్లేస్ అంటున్నారు. కరుంగలిమాల ఇక్కడే ఆరిజిన్ చేయడం జరిగింది. కరుంగలిమాల ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు పాపులారిటీ వచ్చిందండి, బట్ ఇది ఇప్పటిది కాదు. ఇది చాలా ఎప్పటి నుంచో మన ఋషుల కాలం నుంచి కూడా ధరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రింట్ మీడియాలో బాగా విరివిగా రావడంతో మనందరం కూడా అటువైపు ధరించడానికి ఇష్టపడుతున్నాం. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఈ క్యూ చూసారా ఎంత పొడుగుందో. మాకు ఇక్కడ దర్శనానికి ఆల్మోస్ట్ 1.5 hours పట్టిందండి. ఈ కరుంగలిమాల అంటే బర్త్ ప్లేసు, అంటే మనకు రియల్ కావాలి, ఒరిజినల్. యాక్చువల్గా మీకు తెలుసు ఆ కరుంగలిమాల పేరుతో రకరకాలుగా మనకి అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో ఏది రియలో ఏది ఫేకో తెలుసుకోవటానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి. బట్ అఫ్ కోర్స్ మనకి దాని ఆరిజిన్ ప్లేస్కి వచ్చాం కాబట్టి ఇక్కడ అఫీషియల్గా అంటే టెంపుల్ కమిటీ ద్వారా ఆర్గనైజ్ చేయబడ్డ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఒక పర్టికులర్ ప్రైస్లో అవి ఆ ఎంఎంని బట్టి 2-3 రకాలుగా ఇక్కడ కరుంగలి మాలలో స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనం అవి ఎంతకు దొరుకుతాయి, దాని వివరాలు ఏంటో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఇన్ఫ్యాక్ట్ ఆ గర్భగుడిలో ఏముంది, ఇది సుబ్రహ్మణ్య క్షేత్రమా శివక్షేత్రమా మీకు తెలియజేస్తానండి. ఇంకా నేను చూడలేదు, నేను క్యూ లైన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ దర్శనానికి మనకి అంటే పాతాళ శంభు గుడిలో దర్శనానికి రీచ్ అవడానికి 1 గంటన్నర దాకా టైం పట్టిందండి నాకు. ఆ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. ఇది స్వామివారి దర్శనానికి వెళ్ళే ద్వారం అండి. ఇక్కడి నుంచి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఆ లోపల మూర్తి ఎలా ఉన్నారు ఏంటి, ఇక్కడ స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి శివుడా అనేది ఇప్పుడే స్క్రీన్లో చూశానండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న స్క్రీన్లో. ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం అండి. మరి పాతాళ శంభు అంటున్నారు. శంభు అంటే శివుడు కదా. ఆ రహస్యం ఏంటో మనం లోపలికి వెళ్ళి చూశాక మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కరుంగలిమాల ఒక 6 months బ్యాక్ నేను తెప్పించుకోవడం జరిగిందండి. ఎవరి ద్వారానో తెప్పించాను, ఎక్కడో తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. బట్ నేను ధరిస్తున్న మాల కరుంగలి మాల ఒరిజినల్ కాదా నాకు తెలియదండి. ఎందుకంటే దీనికి అఫీషియల్గా ఆథరైజ్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏమీ లేవండి. మరి ఇది ఎలా మనం ధరించేది రియలా ఫేకా అని తెలుసుకోవడం ఎలా అంటే ప్రస్తుతం ఉన్న ఆప్షన్ ఒక్కటే. మనం అది పుట్టిన ఆరిజిన్ ఒక ఆథరైజ్డ్ టెంపుల్ ద్వారా కొనుక్కోవడం ఒక్కటే మనకి ఆథరైజ్డ్ ధరిస్తున్నామన్న రియల్ ధరిస్తున్నామన్న ఫీల్ ఇవ్వగలుగుతుంది.
సో దాని వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ కరుంగల మాల ధరించడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? కేవలం ఇది మనం సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మి ఎవరో ధరిస్తున్నారని మనము ధరిస్తున్నామా? ఒకసారి మనం మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే మనిషిగా మనకు భగవంతుడు బ్రెయిన్ ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. సో అఫీషియల్గా మనం ప్రతి విషయాన్ని తర్కించి నిజానిజాలు తెలుసుకోవటం కూడా అంతే అవసరం అని నేను నమ్ముతాను. నా అభిప్రాయంతో ఏకీభవించేవారు కూడా మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీలో ఎంతమంది కరుంగలి మాల ధరిస్తున్నారు? ధరించిన వారికి ఆ ప్రయోజనం ఏంటి? మీరు ఏదైనా ప్రయోజనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారా? మనం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది వేరే వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ అండి. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది మనకు ప్రయోజనాన్ని ఇచ్చేదైతే పర్లేదు, బట్ వేస్ట్ కాకూడదు కదా. సో మీ కామెంట్స్ అవసరం ఉన్న వారికి ఉపయోగపడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఏవైతే కరుంగలి మాలలు అమ్ముతున్నారో స్టోర్లో అఫీషియల్గా, అవి ఒక 30 రోజుల పాటు ఇక్కడ పూజలో పెట్టిన తర్వాతే అమ్ముతున్నామని వీళ్ళు చెప్తున్నారు. సో దాని గురించి మరిన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గైస్, ఇది ఒక సుబ్రహ్మణ్య క్షేత్రం. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ భగవన్మూర్తిగా మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ చూసారా, ఇవి అఫీషియల్ స్టోర్స్ అండి వాళ్ళవి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం పర్చేజ్ చేయొచ్చు. మనకి డిఫరెంట్ ఎంఎంస్లో, అంటే 6 mm నుంచి 12 mm వరకు కూడా ఇక్కడ మనకి కరుంగలి మాలలో అవైలబుల్లో ఉన్నాయి. సో అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. స్వామివారు ముఖ్యంగా అంటే పాతాళ శంభు అని అందుకే అంటారేమో, లోపలికి ఉన్నారండి. అక్కడ ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి, కెమెరా ఎలవ్ లేదు కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను. సో మనకి అలా లోపలికి వెళ్ళటం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతుంది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇలా అఫీషియల్ స్టోర్స్లో మనం ఆ కరుంగలి మాలలు కొనుక్కోవచ్చు. సో ఇదండి ఈ కరుంగలి మాలకు సంబంధించిన కహాని. ఏదైనా భగవంతుడు అంటేనే నమ్మకం. ఆ నమ్మకం ద్వారానే మంచి చెడు ఏది రావాలన్నా నమ్మకం ఉంటేనే జరుగుతాయి. చెడు జరగాలన్నా నమ్మినప్పుడే మోసపోతాం. అలాగే ఆ నమ్మకం ద్వారానే మంచి జరుగుతుంది. సో మంచి చెడు విశ్లేషణ చేసుకునే ఆ శక్తి భగవంతుడు మనకిచ్చారు. సో గైస్, ఇదండి కరుంగలి కహాని. సో ఈ కరుంగలి మాల గురించి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మన కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అది 10 మందికి ఉపయోగపడతాయి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. జై హింద్. థ్యాంక్ యూ.